Okay guys, good morning from Leh. Welcome to the 12th day of my Ladakh trip from Hyderabad to Ladakh. ఇప్పుడు మనం ప్రజెంట్ లేలో ఉన్నాం. ఈరోజు మన డెస్టినేషన్ వచ్చేసి తుర్తుక్. నేను తీసుకుంది ఒక గెస్ట్ హౌస్ అనమాట. ఈ గెస్ట్ హౌస్ కాస్త దూరంలో ఉంది. దూరం ఏం కాదు, మార్కెట్ సెంటర్లోనే, బట్ చిన్న గలీల్లో. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఇన్ లే టౌన్. నిన్న మొన్నటి కంటే ఈరోజు కొద్దిగా చలి అయితే ఎక్కువ ఉంది. మా రూమ్ ఎదురు మౌంటైన్ మీద అయితే ఫుల్ స్నో పడిపోయింది. మేబీ ఇప్పుడు మేము వెళ్ళే దారిలో ఖార్దుంగ్లా టాప్కి రీచ్ అయ్యేటప్పుడు మేబీ మళ్ళీ స్నో ఫేస్ చేయొచ్చు. అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. నిన్న ఈ లే సిటీ మొత్తం లే సిటీ కాకపోయినా కొంతవరకు కవర్ చేసి వీడియో మొత్తం షూట్ చేశారు. 360 వీడియో అండ్ అలాగే నైట్ టైం మార్కెట్ అవన్నీ. సో లే ఎపిసోడ్లో చూడండి ఖచ్చితంగా. లైక్ ఇట్. ఫస్ట్ వీ నీడ్ టు కనెక్టెడ్ టు హైవే. అది ఖార్దుంగ్లా హైవే అన్నమాట. సో మనం హైవే కనెక్ట్ అయిపోతే ఇంక డైరెక్ట్ మనం తుర్తుక్ వెళ్ళే దారిలో మధ్యలో మనకి ఖార్దుంగ్లా వస్తుంది. ఖార్దుంగ్లా ఇస్ ద పాస్, ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ అనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని ఫోటోగ్రాఫ్స్ వీడియోగ్రాఫ్స్ తీసుకొని నెక్స్ట్ నుబ్రా వ్యాలీ, డిస్కిట్, హున్నర్, లాస్ట్లో తుర్తుక్, ఇండియాస్ లాస్ట్ విలేజ్ అనమాట. అది పాకిస్తాన్ బోర్డర్ కూడా అదే. లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ మౌంటైన్ పీక్స్. చూసారా, పీక్ మొత్తం అంతా మంచు పడింది. జస్ట్ ఇప్పుడే దారిలో ఆర్సీ అవి చెక్ చేశారు. ఎందుకంటే చాలామంది బయట వెహికల్స్ రెంట్స్ తీసుకొని ఇక్కడికి వస్తుంటారు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ రెంటల్ సేవ్ అవుతుంటే వాళ్ళకి చాలా లాసెస్ అయితే ఎక్కువ అవుతున్నాయి. సో అందుకే ఆల్రెడీ చాలా ఒక 3-4 మెంబర్స్ వాళ్ళకి ఉంచేశారు. వాళ్ళని అలౌ చేయరు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ అంటే టూరిజం మీద వీళ్ళు డిపెండ్ అయి ఉంటారు అనమాట. సో మనం బయట నుంచి రెంట్స్ తీసుకొని బైక్స్ ఇక్కడికి వస్తే వీళ్ళకి లాస్ కదా. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ రెంటల్ తీసుకుంటే వీళ్ళకి కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎప్పుడైనా ఎవరైనా వచ్చినట్టయితే రెంటల్ బైక్స్ తీసుకుందామంటే లదాఖ్ వచ్చి లదాఖ్లో మాత్రం రెంట్స్ తీసుకోండి. నిన్న ఇవన్నీ వీడియోస్ తీసా, ఇక్కడ ఒక చిన్న మంచు కూడా కనిపించలేదు. నైట్ చూసారా ఎంత మంచు కొండలు ఏర్పడ్డాయో. అలాగే ఇక్కడ రియల్లీ క్లైమేట్ అన్ఎక్స్పెక్టబుల్ అనమాట. మేము వచ్చిన రోజైతే నైట్ వర్షం పడింది. అసలు యూజువల్గా ఈ టైంలో లదాఖ్లో అసలు వర్షమే పడదు. సో ఎప్పుడైనా సరే మౌంటైన్ రేంజెస్లో బీ ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్. అందుకే రెయిన్ జాకెట్ కూడా బయటే పెట్టుకొని ఉంచుకున్నా. ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, స్నోఫాల్ కూడా ఇప్పుడు అవుతుందో తెలియదు. లేలో ఇది ఊరి చివరి ఇంకో చిన్న ఊరు అనమాట. లే మెయిన్ సిటీలో కొండకి యువతలు ఉంది. కానీ ఇక్కడ మెయిన్ రిస్కీ థింగ్ ఏంటంటే పెద్ద ఫ్లడ్స్ కానీ అలాంటివి వస్తే మ్యాక్సిమం ఇక్కడ ఫ్లడ్స్ అయితే రావు, ఎందుకంటే అంత డ్రై ఏరియా కాబట్టి. కానీ ఎక్కువ వర్షాలు పడడం, బేవర్షం వర్షాలు పడడం అయితే ఇవన్నీ ఇలా కొట్టుకుని వెళ్ళే ఛాన్స్ ఎక్కువైతే ఉంటుంది. ఎందుకంటే ఆ పై నుంచి ల్యాండ్ స్లైడ్స్ ఏమైనా అయినా సరే ఆ బురదతో పాటు వీళ్ళ మీదకి పడతాయి అన్నమాట. చాలా నేరో రోడ్డు, అసలు ఒక వెహికల్ తప్పించి ఇంకో వెహికల్ వెళ్ళదు. ఆ వెహికల్ ఎక్కడైనా ఫ్రీ స్పేస్లో పక్కన ఆగితే తప్ప ఓవర్టేక్ చేయడానికి అవ్వదు. అలాంటి రోడ్. బైక్స్కి పాసిబిలిటీ ఉంది కానీ అది ముందున్న లారీ కదా, అసలు ఓవర్టేక్ చేయడం కష్టం. అంతే, ఏడు ప్లేస్ ఇచ్చాడు, వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంకా మనం మెయిన్ నేషనల్ హైవే మీద అయితే లేము. సో ఇంకా రోడ్స్ అయితే అంత మంచిగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సరే ఇంకా రోడ్స్ అన్నీ ఎలాగంటే కొన్ని చోట్ల అసలు రోడ్సే ఉండవు. రోడ్స్ లేకపోయినా పర్లేదు కానీ కంప్లీట్గా రాళ్ళతో ఉంటాయి రోడ్స్. అవి ఇంకా ముందు రాబోతున్నాయి మనకి. శ్రీనగర్ లే హైవే అండ్ లే మనాలి హైవే అవే చాలా బాగుంటాయి. ఇక్కడ కూడా పర్లేదు, కొన్ని చోట్ల బాగానే వేస్తారు. కానీ నాకు తెలిసి ఇంకా టాప్కి రీచ్ అయ్యాక గ్లౌజెస్ మార్చే
అవకాశం అయితే ఉంది, ఎందుకంటే చలి పెరుగుతూ ఉంది నెమ్మదిగా. ఇవన్నీ ల్యాండ్ స్లైడ్స్ అయినట్టుగా ఉన్నాయి. రోడ్ అంతా క్లియర్ చేశారు. పీక్ చూస్తే ఆ పీక్ దగ్గర నుంచి డైరెక్ట్ కిందకే. ఇప్పుడు మనం అలా యూటర్న్ చేసుకుని అలా వెళ్తాం. చేతులు అయితే బాగా చల్లగా మారిపోతున్నాయి. కాసేపు బ్రేక్ఫాస్ట్గా ఆగి గ్లౌజెస్ మార్చాలి, ఎందుకంటే ఈ గ్లౌజులు ఇంకా ఆగేలా లేవు. ఎందుకంటే మనం ఎంత పైకి వెళ్తే అంత ఎక్కువ చల్లగా అవుతూ ఉంటుంది. లుక్ ఎట్ ద వ్యూ. ఓకే ఇక్కడ మన చిన్న స్ట్రెయిన్ అయినా చాలా ఎక్కువ ఆవేశం వస్తుంది. ఓకే, నా రోడ్ టు ఖార్దుంగ్లా. Now we got off road. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకా ఆఫ్ రోడ్ ఉంటుందేమో. ఇంకా ఇక్కడ రోడ్స్ అవి వేస్తున్నారు. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ మంచుకొండల లెవెల్ సేమ్ లెవెల్లో ఉన్నాం. ల్యాండ్ స్లైడ్స్ అవ్వకముందే వీళ్ళే ఆ ల్యాండ్ ఎరగొడుతున్నారు. సో లూజ్ రాక్స్ ఏవైతే ఉంటాయో అవి జారి పడిపోతాయి. మనం ఇప్పుడు ఆ ఎదురున్న మంచు మౌంటైన్స్ కంటే హైట్కి వెళ్ళిపోతున్నాం. వెల్కమ్ టు సౌత్ పులు. ఐ థింక్ హియర్ దే చెక్ ద పర్మిట్. Everybody is waiting. Now we are in South Pulu. హైట్ వచ్చేసి 15,300 feet ఫ్రమ్ ద సీ లెవెల్. అంత హైట్. అండ్ ఇదే రూట్లో మనకి ఇంకా ముందుకెళ్తే సియాచిన్ బేస్ క్యాంప్ కూడా ఉంటుంది, సియాచిన్ గ్లేషియర్. సో కానీ మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళేంత టైం లేదు. సో ఖార్దుంగ్లా అండ్ దెన్ నుబ్రా, బిస్కెట్ అవన్నీ కవర్ చేసి ఇండియాస్ లాస్ట్ విలేజ్ వెళ్ళిపోతాం. సరే, ఇప్పుడు ఆ మౌంటైన్స్ మన కింద ఉన్నాయి. అంటే మనం ఎంత హైట్లో ఉన్నాము. చాలా చల్లగా ఉంది గాలి అయితే మాత్రం. సో చూడడానికైతే అంత డ్రైగా అసలు ఏం లేనట్టు అనిపిస్తుందా, కానీ ఎంత చల్లగా ఉందో ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది. సో వీఆర్ ఫైనలీ రీచింగ్ టువర్డ్స్ ద స్నో క్యాప్స్. చూడండి ఇక్కడంతా స్నో పడుతుంది. సో ఇప్పుడు మనం ఈ కొండలకి అవతల వైపు వెళ్తాం. సో కంప్లీట్గా స్నో దొరికే ఛాన్స్ అయితే ఉంది. చేతులు చాలా చల్లగా అయిపోయి డ్రోన్ కట్ అయిపోయింది. అది ఇంకా 30. ఈ ఫుల్ గ్లౌజెస్ వల్ల గాలి జాకెట్లోకి వెళ్ళదు. Feeling little bit better. Now let's go. Look at the snow mountain closest to view. The first close view of snow mountain. Okay guys, ఇక్కడ నుంచి మనకి మంచు స్టార్ట్ అయ్యి సరే అక్కడక్కడ చిన్న మంచు. Khardungla, reach the Khardungla pass. See the mountain, the first snow. Now we are at the mighty Khardungla, 17,800
982 feet height. See, అసలు చేతులు చూడండి ఎర్రగా అయిపోయి పనిచేయట్లేదు సరిగ్గా. వ్యూ పాయింట్ ఖార్దుంగ్లా టాప్, ఆల్టిట్యూడ్ 17,982 feet. ఆ ఎదురు కింద నుంచి కనిపిస్తుంది చూసారు, అది సియాచిన్ అనమాట. సో దిస్ ఈస్ ద వ్యూ. ఈ వింటర్ గ్లోవ్స్ వేసుకోగానే కాస్త చేతులు కుదుటపడ్డాయి, లేదంటే అసలు చేతులు ఎక్స్ట్రీమ్ నొప్పి వచ్చేసాయి. మీకు ఇక్కడ స్నో ఎక్కువ కనిపించకపోవచ్చు, కానీ చాలా చలి మాత్రం ఎక్కువ ఉంది. కాస్త దూరంలో ఆగాం. లుక్ ఎట్ ద టాప్ వ్యూ, సీ ద వ్యూ ఫ్రమ్ హియర్, సీ ద రోడ్స్. ఇప్పుడు మనం అలాగా ఆ రోడ్స్ నుంచి అలా వెళ్తాం కిందకి వెళ్ళి మళ్ళీ అలా టాప్ ఇంకో మౌంటైన్ ఎక్కుతాం. ఓకే, ఇట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఖార్దుంగ్లా. ఓకే, నౌ లెట్స్ గో సీ మంచు. Look at the view. Wow, this mighty Khardungla Pass. First we are crossing it. ఇక్కడ క్లచ్ బ్రేక్ కంట్రోల్ చేసి చేతులు నొప్పి వస్తున్నాయి. Yes, now we are in North Pulu. Just crossed the village. See the beautiful view, mountains. From here the road is looking pretty nice. You can cruise a little bit. Beautiful road, beautiful mountain. See the location. కింద యాక్స్ ఉన్నాయి చాలా. See యాక్స్. ఇప్పటి వరకు ఎంత బ్యూటిఫుల్ రోడ్ ఉండాలి, సడన్గా ఫుల్ ఆఫ్ రోడ్ వచ్చేసింది. రియల్ అన్ఎక్స్పెక్టెడ్. ఇంకా ఇక్కడ రోడ్స్ వేయలేదు, కాస్త దూరం నుంచి మళ్ళీ రోడ్స్ ఉన్నాయి. Now we reached the Khardung village. Altitude is about 14,000 feet. ఖార్దుంగ్లా అనేది పాస్ అనమాట, అదే హైయెస్ట్. ఇది ఖార్దుంగ్ విలేజ్. లుక్ ఎట్ ద ఖార్దుంగ్ విలేజ్ వ్యూ. గైస్, అసలు ఇలాంటి రోడ్లలోని డ్రైవ్ చేయడం గొప్ప కాదు. ఈ రోడ్లు కన్స్ట్రక్షన్ చేస్తారు చూసారు, వీళ్ళు గొప్ప. అసలు వీళ్ళు ఈ రోడ్లన్నీ ఇలా చేయబట్టే వాళ్ళంటి బైకర్స్ ఇలా డ్రైవ్ చేయగలుగుతున్నాం. ఒకవేళ వీళ్ళే కానీ ఈ కష్టపడి ఈ రోడ్స్ కానీ ఇవన్నీ అయిపోతే ఎవరు డ్రైవ్ చేయలేరు అసలు. ఇక్కడ చూడండి, రాళ్ళు అవన్నీ ఎటువంటి మిషనరీ లేకుండా వీళ్ళు చేతులతో తారులతో తీసి ఇవన్నీ క్లియర్ చేస్తారు. లుక్ ఎట్ ద రోడ్ గైస్. చూసారా, మొత్తం ఒక స్నేక్ లా జిగ్జాగ్ ఉంది. కరుస్ మొత్తం చూడండి. ఈ మట్టి కొండలు ఎలాగ ఉన్నాయో, కంప్లీట్గా మట్టే అసలు. అందుకే వర్షాలు ఎక్కువ పడతాయి, అక్కడ అన్నీ పడిపోతాయి. సుమూర్లో బ్లాక్ శాండ్ అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది, కంప్లీట్ బ్లాక్ శాండ్ అనమాట. సో అది అక్కడ చూడాల్సిన ఒక ప్లేస్. సీ ద రివర్ పూర్తిగా ఎండిపోలేదు, ఇంకా రివర్ రాఫ్టింగ్ కూడా చేస్తున్నారు ఆ ముందునైతే. షాక్ రివర్. వావ్, లుక్ ఎట్ ద ప్లెయిన్ ల్యాండ్స్కేప్. Beautiful. Okay, wow. Look at the massive mountain. Wow. ఎంత పెద్ద మౌంటైన్ దగ్గర చూడండి. స్ట్రైట్ రోడ్, పెద్ద హిల్. అసలు డైరెక్ట్గా నేక్ డైస్తో చూస్తే అసలు వండర్ఫుల్గా కనిపిస్తుంది. ఒక వండర్లా ఉంది, మామూలుగా లేదు.
Look at it, look at it. What a big view. ఆ కార్ చూసారు ఎంత చిన్నగా ఉందో, అంటే మౌంటైన్ ఎంత పెద్ద ఆలోచించండి ఒకసారి. ఈ వైడ్ యాంగిల్ కెమెరాలో అంతా చిన్నగా కనిపిస్తుంది కానీ ఓకే ద మౌంటైన్. రాళ్ళు ఎలా ఉన్నాయంటే మేము ఎప్పుడు పడిపోతే తెలీదు, అంత లూజ్ రాళ్ళు ఉన్నాయి, పీసెస్ లాగా. చూసారు ఎంత పెద్ద మౌంటైన్స్ మధ్యలో ఎంత పెద్దనదో. యాక్చువల్లీ ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి, అదే కానీ ఫుల్గా వాటర్ ఉంటే మాత్రం అసలు హౌన్స్ ఇమాజిన్ చేసుకోండి, చాలా పెద్ద ల్యాండ్స్కేప్ ఇది. అక్కడ లే దగ్గర కంటే ఇక్కడ చాలా డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి. కొండల మధ్యలో రివర్ ఫ్లో అయ్యే విడ్తే ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందేమో. కంప్లీట్లీ ఆఫ్ రోడ్ ఉంది, అసలు రోడ్డే లేదు. నా వేరే డిస్కిట్ కొండలు పగలగొడుతున్నారు రోడ్స్ కట్టడానికి. లుక్ అట్ ద బ్యూటిఫుల్ డిస్కిట్ విలేజ్. డిస్కిట్ స్టార్ట్ అయిన కాడ నుంచి అసలు వ్యూస్ అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఫ్లాట్ ల్యాండ్, చాలా వాస్ట్గా, చాలా పెద్దగా ఉన్నాయి. గైస్ లుక్ ఎట్ ద శాండ్ డ్యూన్స్. ఇవే శాండ్ డ్యూన్స్. ఇక్కడే డబుల్ హంప్ క్యామెల్స్ ఉంటాయి అన్నమాట. నౌ జస్ట్ రోమింగ్ అరౌండ్ ద స్ట్రీట్స్ ఆఫ్ హుందర్. ఇలా మెయిన్ రోడ్ నుంచి రైట్ లోపలికి వచ్చాక ఇక్కడ క్యామెల్ రైడ్స్ అవి అవుతాయట లాస్ట్ ఎండింగ్లో. సో అందుకోసం వెళ్తున్నాం చూడడానికి ఆ క్యామెల్స్ని. ఈ శాండ్ డ్యూన్స్కి ఇది ఎంట్రీ అనుకుంటా, శాండ్ డ్యూన్స్ లోపలికి వెళ్ళడానికి. దిస్ ఈజ్ ద ఎంట్రీ. మనం అది హైవే అనమాట, అలా హైవేలో వచ్చాం. మెయిన్ సిటీ విలేజ్లోకి వచ్చి రైట్ తీసుకొని లోపలికి వచ్చి స్ట్రైట్కి వెళ్తే దే శాండ్ డ్యూన్స్కి ఎంట్రీ. క్యాంపింగ్, ఇక్కడ క్యాంపింగ్ కూడా చేయొచ్చు. లుక్ ఎట్ ఈ 360 degrees మొత్తంలో అమేజింగ్గా ఉంది. చుట్టుపక్కల ఎటు చూసినా సరే బ్యూటిఫుల్ లొకేషన్, సీనరీసే. లద్దాఖ్ వస్తే మాత్రం ఖచ్చితంగా డిస్కిట్, హుందర్ అండ్ తుర్తుక్ కంపల్సరీ విజిట్ చేయాలి. చాలామంది లే నుంచి అలా ప్యాంగాంగ్ వెళ్ళిపోతారు, కానీ ఈ 3 లైన్లో ఉండే విలేజెస్ అన్నీ మోస్ట్ బ్యూటిఫుల్ విలేజెస్ ఇన్ లద్దాఖ్. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవి. వెళ్ళేటప్పుడు అంతా ఒక డిఫరెంట్ వ్యూ. ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళేటప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ వ్యూ. వాట్ లొకేషన్స్ అసలు. సరే ఇండియా చివరికి, ఇండియా ఎండ్కి మనం వెళ్ళబోతున్నాం. వెళ్తూ ఎలాంటి బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి చూసుకుంటే. అంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా అనుకుంటా ఆర్మీది. సో అందుకనే మొత్తం అంతా ఫెన్సింగ్ వేసి వచ్చేసారు లైన్లో. ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉంది. లుక్ ఎట్ దట్ ఆఫ్ టనలింగ్. ఇక్కడ కూడా కుక్కలు ఉన్నాయి, ఎలా ఉంటున్నాయి ఏంటో ఇవి. అసలు ఎంత కొండల మధ్యలోకి మనుషులు ఎలా వచ్చి సెటిల్ అయ్యారని అనిపిస్తుంటుంది. ఇప్పట్లో అంటే అన్ని రోడ్స్ వేసారు కాబట్టి, అప్పట్లో అసలు ఏమి ఉండేవి కాదు. ఇక్కడ 100 ఏళ్ళ క్రితం అసలు ఈ కొండలన్నీ దాటి వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరూ సెటిల్ అయ్యి
అవైలబుల్ అసలు నిజంగా. సో ఫైనలీ వి రీచ్ తుర్తుక్ విలేజ్, ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఇక్కడ హోమ్ స్టేస్ ఆర్ హోటల్స్ ఎనీథింగ్ ఫస్ట్ వెతకాలి.